బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ఇటు ఇరాన్ మిసైల్స్ విరుచుకుపడింది. టెల్ అవీవ్పై దాడికి అత్యంత డేంజరస్ క్లస్టర్ బాంబ్స్ని, క్లస్టర్ వార్ హెడ్స్ని వాడుతోంది ఇరాన్. గాల్లోనే విడిపోయి భారీ నష్టాన్ని కలిగించడం వీటి ప్రత్యేకత. టెల్ అవీవ్పై జరిగిన క్లస్టర్ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో అక్కడ గాయాలవడం జరిగింది అక్కడ ప్రజలు. దీంతో పాటు వీటిని అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ ఫెయిల్ అయిందంటూ కూడా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంటర్సెప్టర్లను దాటుకొని ఇరాన్పై క్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది అక్కడ. ఇన్ఫాక్ట్ ఇంటర్సెప్టర్లు దాటుకొని ఇరాన్ క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్పై విరుచుకుపడడం జరిగింది. టెల్ అవీవ్తో పాటు డిమోనా, అరాద్ సిటీలపై కూడా బాంబుల వర్షం పడింది. అరాద్, డిమోనా సిటీలే టార్గెట్గా బలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రంగా ఉన్న డిమోనాపై దాడులు జరగడంతో ఇజ్రాయెల్లో భయం మొదలైంది. నటాంజ్ అణు కేంద్రంపై జరిపిన దాడికి ప్రతీకారంగా డిమోనాపై దాడి జరిగిందనేది వినిపించే మాట. ఐరన్ డోమ్ ఫెయిల్యూర్పై దర్యాప్తు ప్రారంభించింది ఇజ్రాయెల్. అసలు ఐరన్ డోమ్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు క్లస్టర్ బాంబులు అంటే ఏంటి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ క్లస్టర్ బాంబ్స్ అంటే ఏం లేదు. ఇరాన్ ఇజ్రాయెల్పై ఉపయోగించినట్టు చెప్పబడుతున్న ఈ క్లస్టర్ బాంబ్స్ సాధారణంగా బాంబుల కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న బాంబులు, ఒక విధంగా చెప్పాలంటే సబ్మ్యునేషన్స్ అంటే ఒక బాంబులో చిన్న చిన్న బాంబులను పెట్టడం. ఒక పెద్ద రాకెట్ ఉందనుకుందాం, లేకపోతే ఒక పెద్ద మిసైల్ ఉందనుకుందాం. ఆ మిసైల్లో చిన్న చిన్న బాంబులని వాటిని గుచ్చో లేకపోతే వాటిని దాంట్లో పూర్తిగా కుక్కేసో వాటిని విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన తర్వాత ఒక పెద్ద బాంబ్ లేదా మిసైల్ ఉంటుంది, దాంట్లో వీటిని అరేంజ్ చేయడం జరుగుతుంది. గాల్లోకి ఒక ఎత్తుకు వెళ్ళిన తర్వాత పేలుతుంది. పేలిన తర్వాత లోపల ఉన్న ఈ వందలాది చిన్న బాంబులు ఉంటాయి కదా, అవి పెద్ద పెద్ద ప్రాంతాల్లో టార్గెటెడ్గా ఎక్కడెక్కడ పడిపోతాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, చెల్లాచెదురుగా పడతాయి. ఒకవేళ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ కూడా, ఫర్ సపోజ్ ఒక మిసైల్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు, అవి ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత మిసైల్ పేలిపోతుంది. కానీ దాంట్లో కొన్ని మాత్రమే ఈ సబ్మ్యునేషన్స్ పేలే అవకాశం ఉంటుంది, అంటే గాల్లోనే నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిన ఏం చేస్తాయి, కిందన పడతాయి. కొన్ని యాక్టివ్గా పడతాయి, కొన్ని ఇన్యాక్టివ్గా పడతాయి. సో ప్రతి చిన్న బాంబ్, ఈ బాంబ్లెట్ అంటారు వాటిని, ఒక పేలుడు ఆయుధంలో ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ వినిపించే మాట. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే దీని గురించి, టెల్ అవీవ్పై దాడులు అంటే ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ సెంట్రల్ ఇజ్రాయెల్, దాంతోపాటు టెల్ అవీవ్ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. క్లస్టర్ బాంబులను వినియోగించింది. టెల్ అవీవ్ దాడులు ఇరాన్ అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ మ్యునేషన్స్ అంటే క్లస్టర్ వార్ హెడ్స్ను ఉపయోగించింది. ఇవి గాల్లోనే విడిపోయి చాలా పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఘటనలో తాజాగా 15 మందికి గాయాలయ్యాయి. దాంతోపాటు ఐరన్ డోమ్ వైఫల్యం గురించి మాట్లాడుకుంటోంది ఈరోజు ఇజ్రాయెల్ అత్యంత స్ట్రాంగ్, దాంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది ఐరన్ డోమ్. ఇతర ఇంటర్సెప్టర్లు ఈ క్లస్టర్ మిసైల్స్ని పూర్తిగా అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. అంటే ఈ ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్స్ కావచ్చు, మిగిలిన ఇంటర్సెప్టర్స్ కూడా ఈ క్లస్టర్ వార్ హెడ్స్ని డిఫెన్స్ చేసుకోవడంలో, వాటిని గాల్లోనే పేల్చడంలో విఫలమయ్యాయి. డిమోనా, అరాద్ ఈ సిటీస్పై బాంబుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్తో పాటు దక్షిణ ఇజ్రాయెల్లోని అరాద్, డిమోనా ఈ నగరాలపై కూడా ఇరాన్ భారీ బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక అణు పరిశోధనా కేంద్రం, మరి ముఖ్యంగా చెప్పాలంటే షిమోన్ పెరెస్ నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, ఇది డిమోనా నగరానికి ఉందన్నమాట. అంటే డిమోనా నగరంలో ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. దీన్ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడింది ఇరాన్. మరి ముఖ్యంగా భారీగా ప్రాణ నష్టం గురించి మాట్లాడుకుంటున్నారు. అరాద్ కావచ్చు, డిమోనా నగరాల్లో జరిగిన దాడిలో సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే నటాంజ్ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లో ఉన్న ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని టార్గెట్ చేసిందనేది వినిపించమాట. తమ దేశంలో నటాంజ్ని టార్గెట్ చేస్తే మీ దేశంలో ఉన్న మేము ఆ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని మేము టార్గెట్ చేస్తామని చెప్పి చెప్పుకొచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఇరాన్కి దాడి చేస్తే ఇరాన్కి సహాయం అందించేందుకు ఇటు రష్యా కావచ్చు బోర్డర్లో ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తే, ఒకసారి మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మనం ఆఫ్ఘనిస్తాన్ పక్కన పెడదాం, పాకిస్తాన్ అది కూడా పక్కన పెడదాం, అమెరికా ఉంది సాయం చేయడానికి, నార్త్ కొరియా కూడా సిద్ధంగా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్లకు సంసిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దెబ్బతీస్తే కాపాడేందుకో, లేకపోతే వాళ్ళకి రక్షణగా నిలిచేందుకో. కానీ ఇజ్రాయెల్కి చుట్టూత పరిస్థితి అలా లేదు వాళ్ళకి అక్కడ. ఎందుకంటే పూర్తిగా డిపెండెంట్, ఎవరిది వాళ్ళే డిపెండ్ అయిన పరిస్థితి ఉంది అక్కడ. అండ్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళకి బోర్డర్లో పాకిస్తాన్ ఉంది,
కాస్త అక్కడి నుంచి రష్యా నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు, లేకపోతే చైనా నుంచి సపోర్ట్ తీసుకుంటారు. బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితులు లేదు కదా, ఎందుకంటే ఇజ్రాయెల్కి అటేమో సముద్రం, పైనేమో సిరియా, కిందనేమో ఈజిప్ట్ లాంటి ప్రాంతాలు, ఇటువేమో ఇరాక్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి జోర్దాన్, లెబనాన్, సో ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడం కష్టం. సో ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. డిమోనా అరబ్ నగరాలపై బాంబుల వర్షం పడింది. టెల్ అవీవ్తో పాటు దక్షిణ ఇజ్రాయెల్లోని అరబ్ డిమోనా నగరాలపై కూడా ఇరాన్ భారీ బ్యాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ మీద దాడి జరిగింది. అయితే నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ దాడిని ఖండించగానే తమ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్, కష్టమైన రాత్రి, అతి భారమైన రాత్రి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో దాంతోపాటు సైనిక చర్యను ప్రారంభించాం. ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలకి ఇజ్రాయెల్ ఏం పిలుపునిచ్చిందంటే కనుక మీరు చూస్తే ఇక్కడ ఇది ఇరాన్ అరాచకం, ఇది ఇరాన్ అరాచకాన్ని అడ్డుకోవాలని స్వేచ్ఛ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్కి సంబంధించి, అంటే ఇరాన్ అరాచకాన్ని అడ్డుకోవాలని స్వేచ్ఛ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ మరియు అమెరికాతో చేతులు కలపాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. సైనిక చర్య ప్రారంభం కాబోతుందా? బాలిస్టిక్ మిజైల్స్ను గాల్లోనే అడ్డుకోవడంలో రక్షణ వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అయ్యాయని తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే, అంటే IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి. ఆపాలని చెప్పి స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన మెసేజ్, ఆయన ఇచ్చిన కామెంట్స్ని తీసుకొని ఆ మిజైల్స్ మీద వాటిని పేస్ట్ చేసి అక్కడి నుంచి వాటిని ఫార్వర్డ్ చేయడం, అంటే ఆ మిజైల్స్ని ప్రయోగించింది. అంటే అర్థం చేసుకోవచ్చు దాడులు ఏ స్థాయిలో పెరిగిపోయాయి అనేది. ఇంకా రోజుకు పెరుగుతూనే తగ్గుతున్న దాఖలాలు ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా గట్టి దెబ్బ వాళ్ళకి. ఇక్కడ ఈ యుద్ధాలు మాట్లాడుకుంటే కేవలం ఐరన్ డోమ్ మాత్రమే ఫెయిల్ కాలేదు. అమెరికాకు సంబంధించి థర్డ్ ఫెయిల్ అయింది. పేట్రియాట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నారు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ అమ్యునేషన్స్గా మాట్లాడుకున్నవి ఇవి ఫెయిల్ అయ్యాయి. క్లస్టర్ బాంబ్స్ ఉపయోగిస్తోంది, స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని ప్రయోగించడం జరుగుతోంది. అంటే చిన్న అమ్యునేషన్స్తో ఢీకొట్టే ప్రయత్నం జరుగుతోంది. చిన్న మిసైల్ని తీసుకోవడం, కొట్టడం, వాటి పెద్ద ఇంటర్సెప్టర్ ఫెయిల్ అవ్వడం. అలాగే థర్డ్ ఫెయిల్యూర్ అయింది కదా. ఇది నేనంటున్నమాట కాదు, ప్రపంచం అంటున్నమాట. ఇంకా 20,000 కోట్ల ఒకటి కూడా. అండ్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. క్లస్టర్ బాంబ్స్ దాడి జరిగిన తర్వాత, క్లస్టర్ బాంబు దాటి తర్వాత ప్రస్తుతం ఇజ్రాయెల్లో టెల్ అవీవ్లో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్ల మీదకి వచ్చి మిసైల్స్ పడిన తర్వాత ఆ ప్రాంతం అంతా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఐరన్ డోమ్ ఫెయిల్యూర్ కారణంగా క్లస్టర్ బాంబ్స్ వచ్చినప్పుడు ఐరన్ డోమ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఐరన్ డోమ్ థర్డ్ లాంటివి ఫెయిల్ అయిపోయాయి. బికాస్ అవి తెలుగులో కొద్ది రోజుగా మాట్లాడుకుంటున్నాం. గంపగుత్తగా రిలీజ్ చేసినప్పుడు వాటికి కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కన్ఫ్యూజన్లో కొన్నిటి మాత్రమే క్లియర్ చేయగలుగుతున్నాయి, మిగిలినవి విడిచిపెట్టేస్తున్నాయి. దాంతో మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగిన తర్వాత అప్పటికే సైలెన్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది వాటిని కాస్త ఇబ్బందిగా పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఆ డ్యామేజ్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఇల్లు ధ్వంసం అయ్యాయి, రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి మిసైల్స్, పెద్ద బిల్డింగ్లు ధ్వంసం అయిపోయాయి. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ఆ వెహికల్స్ మీద పడ్డాయి. ఆ ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితిని అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక ఇజ్రాయెల్ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది 90 to 95% దాని యాక్యురసీ గురించి మాట్లాడుకుంటారు. అంటే 100 మిసైల్స్ పంపించింది అనుకోండి శత్రుదేశం, కనీసం 90 నుంచి 90 మిసైల్స్ని గాల్లోని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. మిగిలిన 5% లేకపోతే మిగిలిన 5 కూడా అప్పుడు ఇజ్రాయెల్లో వచ్చే అవకాశం, ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం, అది కూడా వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ ఇచ్చేస్తారు. కాబట్టి ప్రాణ నష్టం అనేది ఉండదు. కానీ ఈరోజు జరిగింది, ఇటు ప్రజలు గాయాల పాలయ్యారు. దాదాపుగా 200 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దాంట్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అనేది. అంటే ఇజ్రాయెల్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇరాన్. అసలు ఎందుకు ఈరోజు జరిగింది? వాళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని టార్గెట్ చేసింది ఈరోజు ఇరాన్. ఎందుకు టార్గెట్ చేసింది? ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి నటాన్స్ అని చెప్పి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేసినప్పుడు మేము కూడా దాడి చేయగలం,
మాకు కూడా దాడి చేయగల సత్తా ఉందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాతో పక్క శాంతి చర్చల మాటలు వినిపించినప్పటికీ, అంటే అమెరికాతో మాకు ఉండకపోవచ్చు కానీ నేను మాత్రం విడిచిపెట్టం ఇజ్రాయెల్ అంటోంది. అండ్ ఇజ్రాయెల్ కూడా అదే ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇది చాలా కష్టమైన రోజులు మాకు, ఇవి ఆఖరి యుద్ధం, ఇది బహుశా ఇక్కడితో మొత్తం అంతా తెగదెబ్బలు కాబోతున్నాయి, పూర్తిగా ఇరాన్ సర్వనాశనం కాబోతోంది, ఇంక ఇక్కడి నుంచి మనకి ఎదురే ఉండదు, తిరిగే ఉండదు, ఇటువంటి భయభ్రాంతులకు గురాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కాస్త ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి అక్కడ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు చెప్పుకొచ్చిన మాట. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడే గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఇదే అంశం మీద ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారో చూద్దాం. מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ. הנשיא טראמפ מאמין שיש סיכוי למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה בהסכם, הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין הדק וממשיכים לפגוע קשות בחיזבאללה. רק לפני ימים אחדים חיסלנו עוד 2 מדעני גרעין והיד עוד נטויה. אנחנו נשמור על האינטרסים החיוניים שלנו בכל מצב. מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ. הנשיא טראמפ מאמין שיש סיכוי למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה בהסכם, הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין הדק וממשיכים לפגוע קשות בחיזבאללה. సో చూసారు కదా, అది యుద్ధం ఆపేదే లేదంటూ బెంజమిన్ నెతన్యాహు తెగేసేసి చెప్తున్నాడు. ఒకటే అంటున్నాడు, ఎక్కడా మేము తగ్గేదే లేదు, అండ్ మీరు ఇంకా దాడి చేస్తే ప్రతి దాడి కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, మేమైతే మాత్రం విడిచిపెట్టాం, ఎక్కడ క్షమించేదే లేదు, మీరు కనుక దాడిని తీవ్రతరం చేస్తే మేము ఇంకా గట్టిగానే ఇచ్చి పడేస్తాం, మా సత్తా మీకు తెలుసు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. అసలు ఈ ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఐరన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ సాధారణంగా వీళ్ళకి రేంజెస్ ఉంటాయి. ఒక 0 నుంచి 300 లోపు, లేకపోతే 0 నుంచి ఒక 70 కిలోమీటర్ల లోపు, లేకపోతే ఇలా అనుకుంటే ఐరన్ డోమ్ ఉంటుంది 0 నుంచి 70 కిలోమీటర్లు, 70 నుంచి 300 లోపు, లేకపోతే 70 నుంచి 200 లోపు, అంటే 0 నుంచి 200 లోపు అనుకోవచ్చు. ఇది థర్డ్. అక్కడి నుంచి డేవిడ్ స్లింగ్ 300 కిలోమీటర్ల వరకు, ఇంకా అక్కడి నుంచి డేవిడ్ స్లింగ్ 1, 2, 3 అని ఉంటాయి. ఆ తర్వాత ఆరో సిస్టమ్ 2000 నుంచి 2400 కిలోమీటర్ల వరకు కూడా సో ఇంటర్సెప్ట్ చేయగలదు. థర్డ్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ని. ఆరో అయితే ఇంటర్సెప్ట్ చేయగలదు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ని. మీడియం రేంజ్ అంటే మీడియం టు లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయగలదు డేవిడ్ స్లింగ్. అండ్ ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేయగలదు షార్ట్ రేంజ్ రాకెట్స్ని. అర్థం చేసుకోవచ్చు. అసలు ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుందంటే నేను ఆ ఇమేజ్ కూడా మరి కాసేపట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఐరన్ డోమ్ చాలా కీలకం. ఎంత కీలకం అనేది నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ శత్రువుకి సంబంధించి ఆ ఇమేజ్ని అది ఫిగర్ అవుట్ చేసుకుంటుంది, ఆ రాకెట్ ఎక్కడుందని చెప్పి. ఆ రాకెట్ ఎట్లా ఉంది, ఎక్కడుంది అనేది ఫస్ట్ 8 రాకెట్ ఫైర్ అవుతుంది కదా, ఆ ఫైర్ అండ్ రాకెట్ని రాడార్ సిస్టమ్ ఉంటుంది, డిటెక్ట్ రాకెట్ అండ్ ట్రాక్స్ అని చెప్పి. అండ్ ట్రాక్స్ ఆ రాడార్ సిస్టమ్ గుర్తించిన తర్వాత వెంటనే ఆ కమ్యూనికేషన్ని కంట్రోల్ సిస్టమ్కి పంపిస్తుంది, ఇంపాక్ట్ పాయింట్కి. ఇంకా అక్కడి నుంచి లాంచర్ వెంటనే ఇంటర్సెప్ట్ చేసి ఒక మిజైల్ని ప్రయోగించడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఏం చేస్తాయి, ఆ రేంజ్ బట్టి అవి ఆ మిజైల్ని ప్రయోగించి ఇంటర్సెప్ట్ చేసేస్తాయి, గాల్లో కొట్టి పడేస్తాయి. అంతే, సింపుల్. ఇది చేసేది ఇంతే. కానీ ఈ మాట్లాడుకున్న సందర్భంలో ఐరన్ డోమ్ అనేది చాలా కీలకంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది. ఐరన్ డోమ్ రాడార్ సాయంతో దూసుకొస్తున్న రాకెట్ని గుర్తిస్తుంది. అండ్ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కి క్షిపణి కవచంలా ఉంటుంది. ఏకంగా 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో ఉండి ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే షెల్స్, మోటార్స్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది.
దాంతోపాటు ఇజ్రాయెల్ అంతటా ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నాయి. ప్రతి దానిలో 3 లేదా 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కొక్క దానిలో 20 ఇంటర్సెప్టెడ్ మిసైల్స్ ఉంటాయి. దాంతోపాటు ఐరన్ డోమ్ రాడార్ మీరు చూడొచ్చు, అదిగోండి అది. అంటే చాలా తక్కువ రేంజ్లో మీరు చూస్తే కనుక అదుగు మీరు చూస్తున్నారు కదా, ఇళ్ల మీద ఉంది. ఇళ్ల మీద ఇన్ ద సెన్స్ ఇల్లు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఒక లొకేషన్ని వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు. ఎక్కడ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి వాటిని ఆ లొకేషన్ చూసుకొని, ఇవన్నీ కూడా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం కదా, అవి గుర్తిస్తుంది. ఫస్ట్ ఎనిమి రాకెట్ని గుర్తిస్తుంది, ఆ తర్వాత ఆ రాకెట్ గుర్తించింది రాడార్ సిస్టమ్కి పంపిస్తుంది, ఆ రాడార్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్కి పంపిస్తుంది, ఆ కంట్రోల్ సిస్టమ్ లాంచర్కి పంపిస్తుంది, ఆ లాంచర్ వెంటనే మిసైల్ని ఫైర్ చేస్తుంది. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ మనం చిటికేసుకుంటున్నాం కదా, ఇలా ఈ గ్యాప్లో జరిగిపోతుంది. ఇంకా దీనికన్నా వేగంగా ఉంటుంది ఒకసారి. అండ్ ఆ లాంచ్ అయిన తర్వాత కూడా మ్యాక్స్ స్పీడ్తో వెళ్తాయి, అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువగా. అదిగోండి ఇది మీరు చూడొచ్చు. ఐరన్ డోమ్ ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఎనిమి రాకెట్స్ని గుర్తించడం జరుగుతుంది. రెండోది రాడార్ సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది రాకెట్ అండ్ ట్రాక్స్ని. ఆ తర్వాత మూడోది కంట్రోల్ సిస్టమ్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది ఇంపాక్ట్ పాయింట్ని. ఆ ఇన్ఫర్మేషన్ని వెంటనే ఆఖరిలో ఉన్న లాంచర్కి పంపిస్తుంది. ఆ లాంచర్ ఏం చేస్తుంది, వెంటనే ఐరన్ డోమ్ షీల్డ్ మీరు చూడొచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా షీల్డ్ అయి ఉంటుంది. సో అలా తిరుగుతూ ఉంటుంది ఆ రాడార్, తిరుగుతూ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, వెంటనే గుర్తిస్తుంది. ఆ గుర్తించడం అంటే టప్, వెంటనే యాంటీ మిసైల్ సిస్టమ్ వెంటనే మిసైల్ని పంపిస్తుంది. ఈ మిసైల్ వెళ్ళి ఆ మిసైల్ని ఢీకుంటుంది, గాల్లోనే అవి నిర్వీర్యం చేసేయడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా చెప్తే. అయితే ఐరన్ డోమ్ రాడార్ సాయంతో దూసుకొస్తున్న రాకెట్లు గుర్తించి వాటిలో జనావాస ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఏదుందో కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ రాకెట్లపై మిసైల్స్ని ప్రయోగిస్తుంది, అవి ఖాళీ ప్రదేశాల్లో పడేలా చూసుకుంటుంది. దాదాపుగా ఐరన్ డోమ్ తాను టార్గెట్ చేసుకున్న రాకెట్స్ దాదాపుగా 90% ప్రిసిషన్ ఉంటుంది అని చెప్పి ఐడిఎఫ్ చెప్పుకొచ్చింది. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. దీన్ని తమిళ్ మిసైల్స్ ఒక్కొక్కటి $50,000 ఉంటుందని చెప్పి భావించిన పరిస్థితి. ఇజ్రాయెల్ అలాగే హెజ్బుల్లా మధ్య 2006లో జరిగిన యుద్ధం తర్వాత ఈ వ్యవస్థను వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. లెబనాన్ సెంట్రిక్గా పనిచేస్తున్న సాయుధ బృందం ఇజ్రాయెల్పై దాదాపు 4,000 రాకెట్లను ప్రయోగించి భారీ నష్టాలను కలిగించింది. దీంతో అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. డజన్ల కొద్దీ పౌరులను కోల్పోయింది ఆ రోజు ఇజ్రాయెల్ సంస్థలైన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, దాంతోపాటు అమెరికా కొంత సపోర్ట్ ఇచ్చింది. వీళ్ళంతా కలిసి ఐరన్ డోమ్ని 2011లో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. గాజా నుంచి ప్రయోగించిన రాకెట్ను అడ్డుకోవడానికి దీనికి ఆ సంవత్సరమే యుద్ధంలో ఫస్ట్ టైం ఉపయోగించాల్సి వచ్చింది. అంటే 2023 అక్టోబర్ నుంచి ఐరన్ డోమ్ మిసైల్ గాజా నుంచి హమాస్ అలాగే ఇతర ఆ సంస్థలు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే మిసైల్స్ని అడ్డుకోవడానికి ఈ రాకెట్లు ప్రయోగించడం జరిగింది. ఇక డేవిడ్ స్లింగ్, దాని గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటిది అది కూడా. సో డేవిడ్ స్లింగ్ ఉంది, యారో ఉంది, థాడ్ ఉంది. ఇటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్ ఉన్నప్పటికీ థాడ్ లాంటిది కూడా ఫెయిల్ అయింది ఈరోజు. ఇది నేనంటున్న మాట కాదు, అంతర్జాతీయ మీడియా కోట్ చేస్తుంది. దీంతో అక్కడ గల్ఫ్కి వాళ్ళకి రక్షణ కల్పించలేకపోయారు. సో ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఏ స్థాయిలో దాడులు జరిగాయి అనేది. ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోవడానికి అది మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఇళ్ళ మీద మినుగుమిగులు ఆడుతూ కనిపిస్తోంది కదా ఐరన్ డోమ్. అదేం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మిసైల్ని గుర్తించే పనిలో ఉంటుంది. అదిగో అయినప్పటికీ కూడా అంత విధ్వంసం జరిగిందంటే ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ మిసైల్స్ని ప్రయోగించారో, క్లస్టర్ బాంబ్స్ని ఏ స్థాయిలో ప్రయోగించుంటారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ క్లస్టర్ బాంబ్స్లో ఏమున్నాయి? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అవి కొన్ని గాల్లోనే పేలిపోయి ఉండొచ్చు, మరికొన్ని తాగ్గానే నిర్వీర్యం అయిపోయి ఉండొచ్చు, ఇంకొన్ని తాకిన సందర్భంలో పేలకపోయి ఉండొచ్చు. ఇలా అన్ని సాధ్యాల తర్వాత ఆఖరిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు, చాలా ఫాస్ట్గా వస్తుంది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దాదాపుగా 2,000 కిలోమీటర్లు అటు ఇటుగా, ఇటు సౌదీ, యమన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేసిన క్రమం, లెబనాన్ నుంచి దాడులు చేస్తుంది, ఇరాన్ దాడులు చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ఇజ్రాయెల్ మీద, సౌదీ మీద, ఖతార్ మీద, బహ్రెయిన్ మీద, యమన్ ఏమో అక్కడ ఇజ్రాయెల్ మీద మీరు చూడొచ్చు. కువైట్ మీద దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, లెబనాన్ ఏమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, జోర్దాన్లో కూడా దాడులు జరిగాయి, సౌదీ మీద దాడి జరిగింది, ఒమన్ మీద దాడి జరిగింది, ఇరాన్ దాడి చేస్తుంది, ఖతర్ మీద, యుఏఈ అంటే దుబాయ్,
బహ్రెయిన్, కువైట్ ఈ ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. సో ఈ స్థాయిలో దాడులు జరగడానికి క్లస్టర్ బాంబ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఖోరం షహర్ లాంటి మిజైల్స్ను ఉపయోగిస్తోంది. దాంతోపాటు సోమార్ లాంటి మిజైల్స్ని ప్రయోగించింది. దానికి మించిన మిజైల్స్ని ప్రయోగించింది అనేది వినిపించమాట. మరి వీటిని ఐరన్ డోమ్ తట్టుకోలేకపోతే బహుశా ఇప్పుడు ఇరాన్ పై చేయి సాధించే అవకాశం ఉంది అని చెప్పి ఆ మాటలకు బలం చేకూర్చడంలో ఈ పరిణామం ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో. అంటే పూర్తిగా ఇరాన్ ఇక్కడ సపోర్ట్గా వెళ్తున్నారా అని క్వశ్చన్ మార్క్ మీరు రావచ్చు కాక. ఒకసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఐరన్ డోమ్ కనుక ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే 10 కిలోమీటర్స్ రేంజ్లో ఈ చిన్న చిన్న వాటిని కూడా ఐరన్ డోమ్ ఈరోజు ఇబ్బందిగా వాటిని అడ్డుకోకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త డిఫెన్స్ సిస్టమ్ మళ్ళీ రెడీ చేసుకోవాలంటే టైం పడుతుంది. బట్ ఈ గ్యాప్లో ఇంకో క్లస్టర్ బాంబ్స్ రిలీజ్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే థాడ్ని అక్కడే ఉంచింది అమెరికా. ఇజ్రాయెల్కి చాలా అవసరం అని చెప్పి, ఎందుకంటే ఎక్కడ ఉన్నా నన్ను కొట్టడానికి అమెరికా అంటే ఇరాన్కి టైం పడుతుంది. పక్కనే ఉన్న ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడానికి టార్గెట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ముందుగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కొన్ని అక్కడ ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు అలాగైతే లేదు. దాడులు తీవ్రతరం అవుతున్నాయి, ఇంకా కుట్టే ప్రయత్నమే జరుగుతోంది. దాడులు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్న సందర్భం. యాంటీ మిసైల్ సిస్టమ్గా మాట్లాడుకునే ఐరన్ డోమ్ ఈరోజు ఫెయిల్యూర్ కావడం అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఏకంగా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకోవడం కాదు, ఇరాన్ దాడుల టైంలో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా ఐరన్ డోమ్ కొన్ని మిసైల్స్ని అడ్డుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయిందనే మీద రక్షణ రంగ నిపుణులు కొన్ని కీలకమైన అంచనాలను కూడా బయటపెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏంటంటే ఫస్ట్ ఐరన్ డోమ్ ఉద్దేశించిన లక్ష్యం వేరు. ఐరన్ డోమ్ కేవలం 4 నుంచి 70 కిలోమీటర్ల తక్కువ దూరంలో ప్రయోగించే రాకెట్స్ని, మోటార్స్ని, డ్రోన్స్ని వీటిని అడ్డుకోవడానికి డిజైన్ చేయబడింది. కానీ బెలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగిస్తోంది. సుదూర లక్ష్యాలను ఛేదించగల భారీ బెలిస్టిక్ మిసైల్స్, వీటిని అడ్డుకోవాల్సిన ఐరన్ డోమ్ కాదు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న యారో కావచ్చు, యారో 2 కావచ్చు, యారో 3 కావచ్చు, లేకపోతే డేవిడ్ స్లింగ్ వ్యవస్థలు. కానీ ఇక్కడ ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది అనడం అంటే ఈ దాడి దాని పరిధిలోకి లేదు అనేది వాస్తవం. నేను ముందుగా చెప్పినట్టు వీడొక చిన్న సూపర్ పవర్ అంటాడు ఐరన్ డోమ్ అనేవాడు. సో ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్కి ఒక పెద్ద పేరు ఇచ్చేస్తుంది. బట్ ఐరన్ డోమ్ అనేది చాలా చిన్న పిల్లోడు, పెద్ద పని చేస్తాడు అంతే. ఈ పెద్ద పిల్లోళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మిసైల్స్ని ఎదుర్కోవాలి. సో అలా ఫెయిల్ అయింది. బట్ ఎప్పుడైతే చిన్న పిల్లోడు పెద్ద పెద్ద వాటిని ట్యాకిల్ చేస్తున్నాడో ఆబ్వియస్లీ పేరు వస్తుంది కదా. సో అలా మాట ఐరన్ డోమ్కి పేరు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే స్వామ్ టాక్టిక్స్ అంటే క్లస్టర్ బాంబ్స్ ఉపయోగిస్తోంది. ఒక సిస్టమ్ ఒకేసారి ఎన్ని టార్గెట్స్ని ప్రాసెస్ చేయగలదు, ఎన్ని ఇంటర్సెప్ట్ చేయగలదు, అందుబాటులో ఏమున్నాయి అనే దానికి ఒక లిమిటో లేకపోతే ఒక ఏదో ఉంటుంది కదా. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో మిజైల్స్ని ప్రయోగించడం, వందల సంఖ్యలో మిజైల్స్ రావడం వల్ల సిస్టమ్ ఓవర్లోడ్ అయ్యి కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతుంది. దీంతో కొన్నే టార్గెట్ అవుతాయి. ఇరాన్ పంపించిన అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ గాల్లో వాళ్ళ డైరెక్షన్ని మార్చుకుంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాయి. దీంతో అసలైన మిసైల్తో పాటు రాడార్లను ఏమార్చడానికి నకిలీ లక్ష్యాలను డెకాయ్స్ అంటూ ఉంటారు, వీటిని కూడా ఇరాన్ ప్రయోగించింది అనేది నిపుణుల అంచనా. దీంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి అసలైన మిసైల్స్ను వదిలేసి ఉండొచ్చు అని చెప్పి ఇంకొక చర్చ. కొన్నిసార్లు ఏమవుతుందంటే యారో సిస్టమ్ ఇరాన్ మిసైల్స్ను గాల్లో విజయవంతంగా పేల్చేసినప్పటికీ ఆ మిజైల్స్ సకలాలు అత్యంత వేగంగా కిందపడి భవనాలకు లేదా స్థావరాలకు నష్టం కలిగి ఉండొచ్చు అని చెప్పి అంచనాలున్నాయి. చూసేవారికి ఇది మిజైల్ నేరుగా వచ్చి దాడి చేస్తున్నట్టుగా కనిపించవచ్చు కాక. సో క్లుప్తంగా చెప్పాలంటే ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు యారో కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఐరన్ డోమ్ కావచ్చు ఈ పెద్ద సంఖ్యలోనే అడ్డుకున్నాయి. కానీ మిజైల్స్ వేగం లేకపోతే డెకాయ్ కావచ్చు, భారీ సంఖ్యలో రిలీజ్ చేయడం కావచ్చు, ఇలా అనేక కారణాలు ఈరోజు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనే మాటకు బలం చేకూర్చలు ఉన్నాయి తప్ప అవి నిజంగా ఫెయిల్యూర్ కాదనేది నిపుణులు చెప్తున్నమాట. మరి ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. Plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university.